హాయ్ అండి, నేను మీ అస్రీన్. ఈరోజు 2 రకాల స్వీట్ రెసిపీస్ని మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో కొబ్బరొచ్చుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా మీకు చూపిస్తాను. చూసి మీ ఇంట్లో కూడా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. కొబ్బరొచ్చుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయినా నెయ్యి అయినా ప్లేట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు పచ్చి కొబ్బరిని నేనైతే తురుముకొని తీసుకున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని ఇలా తురుముకున్న దాన్ని 1 కప్పు మెజర్మెంట్తో ఒక కళాయిలో వేసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరికి 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ పోసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకుందాము. మనం ఈ చక్కెర అనేది కరిగేంత వరకు కలుపుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరికి ఒక్కొక్కరు 1 కప్పు పంచదార వేస్తారండి. అలా వేస్తే మనకి ఎక్కువ స్వీట్ ఎక్కువైపోయి అంతగా బాగోదు. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉడుకుతుంది కదా, దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 4 యాలకులను పగలగొట్టి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మొత్తం బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నేను పాకం అనేది ఎలా రావాలో మీకు చూపిస్తాను. మనం చేత్తో పట్టుకొని ఇలాగంటే ముద్దలాగా రావాలి. ఇలా వస్తే మనకి కొబ్బరొచ్చుకి పర్ఫెక్ట్ పాకం అనేది రెడీ అయిపోయినట్టు. చూసారా, ఇలా రావాలి. ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది. మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసేసుకొని మొత్తాన్ని సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒక లెవెల్లో చేసుకున్న తర్వాత కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం పీసెస్ని కట్ చేసేసుకోవాలి. మళ్ళీ చల్లారాక మనకి పీసెస్ అనేవి అంత సరిగా రావు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, మనం కట్ చేసుకున్న ముక్కలు ఎంత నీట్గా వచ్చాయో. కొబ్బరొచ్చు అనేది సింపుల్గా రెడీ అండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 10 రోజుల పాటు నిల్వ చేసుకొని తినచ్చు. ఇప్పుడు రెండో రెసిపీ వచ్చేసి సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఆప్షనల్ అండి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాము. అదే ప్యాన్లో 1 కప్పు సేమియాని వేసుకోవాలి. ఇవి మామూలుగా ఉప్మాకు వాడే సేమియానే అండి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి సేమియా అనేది మంచిగా వేగాలి. వేగితే సేమియా కేసరి అనేది బాగుంటుంది. ఇలా వేయించుకున్న సేమియాని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో 1 కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ని పోసుకోవాలి. నేను కలర్ కోసం చిటికెడంతా ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీరు నచ్చుకుంటే స్లిప్ చేయొచ్చు. నీళ్లు మరిగేంత వరకు మూత ఉంచి మరిగించుకుందాము. నీళ్ళు అనేది ఇలాగా మసలాలి. మసులుతున్నప్పుడు మనం వేయించుకున్న సేమియాని వేసేద్దాము. ఈ సేమియా అనేది కరెక్ట్గా మెత్తగా ఉడికిన తర్వాతే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సేమియా అనేది నాకు ఉడికిపోయింది. ఇప్పుడు
పంచదారని వేసుకుందాము. 1/4 కప్పు వేస్తున్నాను నేనైతే. మీరైతే స్వీట్ ఎక్కువ తినే పని అయితే 1 కప్పు వేసుకోండి. ఈ పంచదార వేసిన తర్వాత మనకి సేమియా అనేది పల్చగా అవుతుంది. కాస్తంత యాలగల పొడిని వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా మెత్తబడిన తర్వాత షుగర్ వేయాలండి, లేకుంటే సేమియా అనేది పుల్లల్లాగా రెడీ అవుతుంది. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒకసారి కలిపేసుకొని మనకి సేమియా కేసర్ అనేది రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఈజీగా సేమియా కేసరి రెడీ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకి మరో రెసిపీతో వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.